వెల్కమ్ టు భారత్ నీరఫీ. బంగ్లాదేశ్లో అల్లర్ల వల్ల అయితే దాదాపుగా చూసుకుంటే 100 మంది అయితే మరణించడం జరిగింది. అసలు ఈ బంగ్లాదేశ్ అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి, దీని వెనకాల ఏ దేశాలు ఉన్నాయి, ఈ అల్లర్ల వల్ల మన దేశానికి ఏమైనా నష్టం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ మొత్తానికి అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎవరైతే హసీనా ఉందో మాజీ ప్రధాని, ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో తలదాచుకుంటుంది, ఆమెకు సంబంధించి చూసుకుంటే ఆమె ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అయితే 2018లో అయితే ఏదైతే 30% రిజర్వేషన్లు సంబంధించి అయితే అంటే స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ 1971 సంవత్సరంలో ఎవరైతే పోరాడారో వాళ్ళకి సంబంధించిన వారసులకైతే 30% రిజర్వేషన్ అయితే కల్పించాలని చెప్పేసి కల్పిస్తూ ఉండేది. హసీనా ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లయితే క్యాన్సిల్ చేసింది. తిరిగి మళ్ళీ 2024లో అయితే కోర్టు అయితే మళ్ళీ అమలు చేయాలని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే హది అనే విద్యార్థి నాయకుడు ఉన్నాడో ఈయనైతే స్టార్ట్ చేసిండు ఉద్యమాన్ని. ఈయన స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే హసీనా ఉందో ప్రధానమంత్రి, ఆమె ఆ పదవికి కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడ రిజర్వేషన్లు చూసుకుంటే ఎలా ఉంటాయి అంటే, మనలాగా ఎస్సీ ఎస్టీ ఇట్లా ఓబీసీ టైప్లో ఉన్నాడు. అక్కడ రిజర్వేషన్ చూసుకుంటే ఒకసారి 30% ఎవరైతే 1971కి సంబంధించి స్వతంత్ర సమరయోధులకు సంబంధించి వారసులు ఉంటారో వాళ్ళకు ఉంటాయి. తర్వాత చూసుకుంటే 10% వచ్చేసి మహిళలకు ఉంటాయి, 10% వచ్చేసి వెనకబడ్డ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మన దగ్గర ఏదైతే కొత్తగూడెం సంబంధించిన ఏజెన్సీ ఏరియాలు ఉంటాయో అలా అక్కడ కూడా కొన్ని వెనకబడ్డ ప్రాంతాలకు ఉంటాయి. ఇంకొక 10% వచ్చేసి చూసుకుంటే ఎవరైతే మైనారిటీస్ ఉంటారు అంటే అదర్స్ ఉంటారు, ఎవరైతే ఇప్పుడు మన దగ్గర అక్కడ 90% అది ముస్లిం కంట్రీ కాబట్టి 90% ముస్లిమ్స్ ఉంటారు. మిగిలిన 10%లో ఎవరైతే క్రైస్తవులు, అలాగే బౌద్ధులు, అలాగే ఎవరైతే హిందువులు ఉంటారో వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే 10% ఇస్తుంది అక్కడ గవర్నమెంట్. అంటే అక్కడ కొంతవరకు చెప్పాలంటే కొంతవరకు సెక్యులరిజం అయితే ప్రోత్సహిస్తుంది, కానీ అదైతే ముస్లిం కంట్రీ. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే రిజర్వేషన్లు ఈ విధంగా ఉంటాయి. దీనికి సంబంధించి అక్కడ ఉన్నది ఏంటంటే, వాస్తవానికి కూడా చూసుకుంటే అక్కడ నిరుద్యోగత, పేదరికం, ధరలు పెరగడం ఇవన్నీ కూడా అక్కడైతే చూస్తుంటాయి. ఇన్ఫ్లేషన్ అయితే అక్కడ ఏర్పడడం జరుగుతుంది. అయితే దీనికి మొత్తానికి సంబంధించి ఎవరైతే హది ఉన్నాడో ఇతనే విద్యార్థి నాయకుడు, ఈయన పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా అయితే వేరే వాళ్ళు నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 2026 ఫిబ్రవరిలో అయితే సార్వత్రిక ఎలక్షన్స్ అయితే జరుపుదామని అక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తుండగా ఇతనైతే దుండగులు కాల్చి చంపడం జరిగింది. ఈ చెవిలో బుల్లెట్ పేల్చడం వల్ల యువతలేపు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన అయితే చనిపోవడం జరిగింది. మెరుగైన వైద్యం కోసం సింగపూర్ తరలిస్తుండగా కూడా ఆయన చనిపోవడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇది జస్ట్ వన్ సైడ్ మాత్రమే, కానీ అక్కడ జరిగే వాస్తవాలు వెనకాల ఏ దేశాలు ఉన్నాయో అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం. ఇది చాలా ఇండియాకి చాలా క్రూషియల్ టైం అనమాట. ఎందుకంటే ఇండియా మీద 4 దేశాలు ఇండైరెక్ట్గా అయితే ప్లాన్ చేస్తూ ఉన్నాయి అనమాట. అదే దేశాలు అంటే ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లో హిందువులను రెచ్చగొట్టి అక్కడ ఎవరైతే 10% ఎవరైతే హిందువులు ఉంటారో, అంటే హిందువులు, క్రిస్టియన్స్, ఎవరైతే జైన్లు, బుద్ధులు వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి హిందువుల్లో కొంతమందిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ మొహమ్మద్ ప్రవక్తకి ఆపోజిట్గా మాట్లాడే విధంగా చేసి హిందువులకు ముస్లిమ్స్ గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో కూడా చెప్తా చూడండి. అయితే దానికి సంబంధించి రీసెంట్గా ఒక అబ్బాయికి హిందూ సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వెళ్ళిన ఒక అబ్బాయి మొహమ్మద్ ప్రవక్తని అయితే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అయితే ఆయన చంపేయడం జరిగింది. అయితే ఈ విధంగా హిందువుల మీద వ్యతిరేకత రావడం కోసం, అంటే మన భారతదేశం మొత్తం కూడా హిందువులు ఎక్కువ కాబట్టి, హిందూ దేశం నుంచి వచ్చిన ప్రజలు అంటే భారతదేశం నుంచి వెళ్ళిన ప్రజలు అక్కడ హిందువులుగా ఉన్నారు కాబట్టి చాలామంది భారతదేశం మీద వ్యతిరేకత వచ్చేటట్లయితే అక్కడ గొడవలు అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎవరు చేస్తున్నారైతే చెప్పే ప్రయత్నం చేస్తా. వాస్తవాన్ని చూసుకుంటే మనకి యుఎస్కి మనకి మంచి సంబంధాలు ఉంటాయి. ఇక్కడ పాకిస్తాన్కి మనకి శత్రుత్వం. ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్కి మనకి పడట్లేదు. ఇక్కడ చూసుకుంటే చైనా ఉంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి పాకిస్తాను, చైనా ఏదైతే ఉందో వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పాకిస్తాన్కి పడదు కాబట్టి మనది ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదుగుతుందని చెప్పేసి చైనా మనల్ని అంచివేయాలని చూస్తుంది. అంతేకాకుండా యుఎస్ కూడా మనల్ని పవర్ఫుల్ కంట్రీగా చేయకూడదు, తన ఆధిపత్యంలో అంటే తన అండర్లో పనిచేసే విధంగా, అమెరికా అండర్లో పనిచేసే విధంగా, అమెరికా చెప్పినట్లు మనం వినే విధంగా అయితే ఉండాలి అని చెప్పేసి అక్కడ ట్రంప్ అయితే యుఎస్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చేసే ప్లాన్ కూడా ఇక్కడ పాకిస్తాన్తో మంచిగా ఉంటుంది. పాకిస్తాన్తో యుఎస్ మంచిగా ఉంటుంది, అంటే ఫండింగ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అసీం మునీర్ ఎవరైతే ఉన్నాడో పాకిస్తాన్ సంబంధించిన మిలిటరీ చీఫ్, ఆయనతో ట్రంప్ ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉండటం, ఆయనకి స్పెషల్గా ట్రీట్ చేయడం, అక్కడ ఫండ్స్ ఇవ్వటం అన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఇక్కడ యుఎస్. అంటే యుఎస్కి పాకిస్తాన్కి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక్కడ చూసుకుంటే చైనాకి పాకిస్తాన్కి ఫ్రెండ్షిప్ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బంగ్లాదేశ్ మిగిలిపోయింది. బంగ్లాదేశ్ ఈ 3 కలిసి బ్లాక్గా ఏర్పడితే ఇక్కడ మన భారతదేశం ఏదైతే ఉండి ఇండియా పైన అటాక్ చేయాలంటే ఈజీ అవుతుందని చెప్పేసి, ఇండియాని కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పేసి ఏమో యుఎస్ బంగ్లాదేశ్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? ఈ 3 దేశాలు కూడా ఇప్పుడు ఒకటైపోయినాయి. యుఎస్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ 3 కూడా ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుందంటే మన ఇండియాని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా యుద్ధాలు జరిగినా ఏం జరిగినా కానీ వీళ్ళ సహాయం తీసుకొని వీళ్ళైతే అటాక్ చేయొచ్చు, అంటే మనం భయపడతామని చెప్పేసి అయితే యుఎస్ భావిస్తూ ఉంటుంది. యుఎస్ సంబంధించి
ఇక్కడ చైనాకి సంబంధించి చూసుకుంటే ఈ 3 దేశాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా ఈ 3 కూడా బ్లాకులుగా ఏర్పడితే ఈజీ అవుతుంది ఇండియాని కంట్రోల్ చేయడానికి. ఇండియాని ఒక పవర్ఫుల్ దేశంగా ఎదగని కూడా చేయాలి అని చెప్పేసి యుఎస్ ఏదైతే చైనా ఉన్నాయో ఈ ప్రయత్నంలో అయితే పాకిస్తాన్ని తర్వాత బంగ్లాదేశ్ని అయితే ఒక పాములాగా వాడుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా మొత్తానికి మన ఇండియాని అయితే భయపెట్టాలి, మన ఇండియాని యుఎస్ కంట్రోల్లో పెట్టుకోవాలని అయితే చూస్తుంది. చైనా అయితే మన మీద యుద్ధం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మనకి బంగ్లాదేశ్ అలాగనే ఏదైతే పాకిస్తాన్ ఉందో వీటి సపోర్ట్ తీసుకొని మన మీద అటాక్ ఈజీ చేయొచ్చు అనేది అది భావిస్తుంది. అంటే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ బలిపశు అయ్యేది ఎవరయ్యా అంటే పాకిస్తాను, తర్వాత చూసుకుంటే బంగ్లాదేశ్. ఎందుకంటే అయితే ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లో అల్లర్లు కావడానికి మెయిన్ రీజన్ రిజర్వేషన్ అనుకుంటారు, కానీ దీని వెనకాల చాలా స్టోరీ నడుపుతుంది చైనా. ఎందుకంటే అక్కడ ఇంటర్నల్గా గొడవలు పెట్టి భారతదేశానికి బంగ్లాదేశ్కి గొడవలు పెట్టేసి భారతదేశానికి అక్కడ హిందూ ముస్లిం అనే ఒక ఈ కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఈ టైంలోనే అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కాబట్టి. అయితే ఇక్కడ చూసుకుంటే బంగ్లాదేశ్లో ఏదైతే నిరుద్యోగత అలాగనే పేదరికము అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల అక్కడ ధరలు కూడా విపరీతంగా వెళ్ళడం వల్ల అక్కడ ఏది కూడా పద్ధతిగా ఏది ఉండదు, అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండదు, అంతా కూడా చిందరవందరగా ఉంది. కాబట్టి ఈ టైంలో ఇక్కడ బంగ్లాదేశ్కి డబ్బులు కావాలి కాబట్టి ఇక్కడ చైనా ఫండ్ చేస్తుంది, చైనా ఫండింగ్ చేస్తుంది. ఇక్కడ యుఎస్ ఏదైతే ఉందో యుఎస్ కూడా ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఒక బ్లాక్ లాగా ఏర్పడదాని, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి బ్లాక్ లాగా ఏర్పడదామని, ఇది కూడా పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని కలిపి ఒక బ్లాక్ లాగా ఏర్పడదామని అయితే ఈ రెండు చైనాను యుఎస్ అయితే ప్రయత్నించడం. అయితే ఇక్కడ భారతదేశం మీద వీళ్ళు ఎలాంటి ప్లాన్లు వేస్తున్నా సరే భారతదేశానికి అయితే ఎలాంటి ఫరక్ పడదు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక పవర్ఫుల్ కంట్రీ, ఇండిపెండెంట్ కంట్రీ కాబట్టి భారతదేశం ఎవరికి తల వంచదు. కాకపోతే కొంతవరకు చూసుకుంటే మన భారతదేశం కొంతవరకు అయితే థ్రెట్ అని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన చుట్టుపక్కల దేశాలతో వీళ్ళు ఎవరైతే మన శత్రు దేశాలంటే చైనా మనకు శత్రు దేశం, పాకిస్తాన్ మన శత్రు దేశం, ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా మన శత్రు దేశం అవుతుంది. కాబట్టి ఇక్కడ యుఎస్ మనతో మంచిగా ఉంటూనే మనల్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రెండు దేశాలు బంగ్లాదేశ్ అండ్ ఏదైతే పాకిస్తాన్ ఉందో వీటికి ఫండింగ్ ఇస్తూ వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు మన ఫ్యూచర్ ఆలోచిస్తే కొంతవరకు కూడా మనకి కొంతవరకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అయితే ఇక్కడ ఏదైతే యుఎస్ అండ్ చైనా ప్లాన్ చేస్తున్నాయో బంగ్లాదేశ్ని పాకిస్తాన్ వాడుకొని భారతదేశాన్ని కంట్రోల్ చేయాలని, దీనికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో ముఖ్యంగా బంగ్లాదేశ్లో భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతవరకు అయితే ఏమంటారు సేఫ్ ప్లేస్లో ఉండాలని అయితే గవర్నమెంట్ అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఎందుకు అంటే వీళ్ళు ఈ ప్రయత్నంలో ఈ గొడవలు పెట్టాలి, అక్కడ అల్లరి లేపాలి, భారతీయుల వల్లే బంగ్లాదేశ్ వచ్చేసి ఇట్లా అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పాలని చెప్పేసి వాళ్ళైతే అక్కడ ఉన్న హిందువుల మీద అటాక్ చేసి అక్కడ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ ఇండియన్ సంబంధించిన భారతీయులకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో అక్కడ హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అటాకులు చేసే అవకాశం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం అయితే వాళ్ళైతే క్షేమంగా ఉండాలి, మీరు సేఫ్ ప్లేస్లో ఉండాలని అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఇది కేవలం ఈ అల్లర్లు అనేవి కేవలం అక్కడ ఇంటర్నల్గా జరిగే గొడవలు కాదు, ఇది మనకి చాలా ప్రభావం చూపిస్తాయి మన మీద. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే వెనకాల ఉన్న రెండు దేశాలు ఉన్నాయో ఫండింగ్ చేసుకుంటూ ఈ గొడవలు క్రియేట్ చేసినాయి. అసలు ఇతను చంపాల్సిన అవసరం ఏముంది? అక్కడ రిజర్వేషన్లు 30% వద్దు అని చెప్పినందుకు దానికి సంబంధించి ఆయన ఉద్యమం చేసినందుకు ఈయన చంపేశారు అక్కడ. అయితే ఈ విధంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే భారత ప్రజలు ఉంటారో బంగ్లాదేశ్లో వాళ్ళైతే సేఫ్ ప్లేసెస్లో ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.